షాలోం అలైకిం, షాలోం అలైకిం, షాలోం అలైకిం. లేఖన భాగం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము మొదటి 10 వచన సారాంశాన్ని మనం గమనిస్తే, యేసు పునరుత్థానం గురించి ప్రస్తావించబడింది. రిజరెక్షన్ ఇస్ ద ఫౌండేషన్ డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవానికి పునరుత్థానం అనేది ఒక పునాది లాంటిది. యేసు ప్రభు సమాధిని జయించాడు, మరణం జయించినాడు, తిరిగి లేచాడు. ఆయన ఆ సత్యాలను బైబిల్ ఖరాఖండిగా చెబుతున్నారు. చరిత్ర ఎవరికి కూడా చనిపోయిన వారు తిరిగి లేవలేదు. కానీ యేసు ప్రభు మానవుల పాపం కొరకే శిలువలో ప్రాణం అర్పించి ఆయన సమాధి చేయబడి లేఖన ప్రకారముగా ఆయన తిరిగి లేచాడు. వెంద్రగడ లేచి స్త్రీలు మగ్దలేనే మరియా, వేరొక మరియా సమాధికి వెళ్ళారు. యేసు దేహానికి ఆ సుగంధ ద్రవ్యాన్ని పూద్దామంటూ ఆయన ఇక్కడ లేచి ఉన్నాడని చెప్పేసి దూతలు చెప్పారు. ఇట్స్ నాట్ హియర్, ఇస్ రిజన్. ఎంత గొప్ప సంగతి! షోస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ యేసును దేవుడు లేపాను, నువ్వు సాక్షులమని అన్నాడు. అపోస్తలుడు ఖరాఖండిగా ధైర్యంతో చెప్పగలిగారు. మీరు జీవాత్మ పదిని చంపారు, కానీ దేవుడు అతను లేపాడు. కిల్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్. అది సమాధి నుండి, మృతుల నుండి ప్రథమ ఫలం యేసుక్రీస్తు ప్రభు ఆయన. కాబట్టి ప్రభు లేచాడు కాబట్టి మన విశ్వాసం వ్యర్థము కాదు, మన ప్రకటన వ్యర్థము కాదు, మన జీవితం వ్యర్థము కాదు. కాబట్టి అన్నీ కూడా మనకు దీవెనకరంగా మారిపోయాయి. లైఫ్ ట్రయంఫ్ ఓవర్ డెత్. మన జీవితం అనేది సమాధి మీద, మన మీద విజయం సాధించగలిగాం. గుడ్ ఆర్ ఈవిల్, హోప్ ఆర్ డెస్పైర్. చెడు మీద మంచి విజయం సాధించగలిగింది. నిరాశ మీద నిస్పృహమైన నిరీక్షణ విజయం సాధించగలిగింది. కాబట్టి మానవాళికి శుభకరమైనది. జీవించడం అనేది ఎంతో విలువతో కూడుకున్నది. లైఫ్ ఇస్ వర్త్ లివింగ్ బికాజ్ ఆఫ్ జీసస్ రిజరెక్షన్. జీసస్ రిజరెక్షన్ గ్యారంటీస్ అవర్ ఓన్ రిజరెక్షన్. యేసు పునరుత్థానము మన పునరుత్థానానికి ఒక గ్యారంటీగా ఉన్నది. మనం చనిపోయినా కూడా తిరిగా లేపబడతాం. నిశ్చయిత బైబిల్ మనకు అందిస్తున్నది. ఆ స్త్రీలు వచ్చారు, చూశారు, యేసుదేహం కనుగొనలేకపోయారు. ఆ లేచి ఉన్నాడు, సత్యం నమ్మారు వారు. ఆ దూతలు రండి, చూడండి, వెళ్ళి చెప్పని అన్నాడు. The Easter verbs come, see, go and tell. These are the Easter verbs. Come, రండి, చూడండి, సత్యాలు గ్రహించండి, వెళ్ళండి, ప్రకటన చేయండి. ఆ స్త్రీలు వెళ్ళారు. మేము యేసు ప్రభును పునరుత్థానం చూడగలిగాం అంటూ వారు సమాచారం శిష్యులకు అందించారు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు 28వ అధ్యాయంలో 10వ వచనంలో, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలని వారు అక్కడ నన్ను చూతురని వారు తెలుపడాను. ఇది అడ్రస్సింగ్ హిస్ డిసైపుల్స్ యాజ్ బ్రదర్స్. చాలా గొప్ప మాట అండి. అంతకుముందు శిష్యుడు అక్కడ నాడు తన సహోదరుగా ఇచ్చాడు. వాళ్ళు విననాడారు, బొంకారు, వాళ్ళు చెల్లాకిదరైపోయారు. అలాంటి వ్యక్తులను యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి నా సహోదరులకు చెప్పండి, దే ఆర్ మై బ్రదర్ అని. యేసు ప్రభు జీవించే కాలంలో కొంతమంది, అయ్యా మీ అమ్మ, మీ తల్లి మేము వెతుకుతూ ఉన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, సహోదరుడు, పొడోకముందు నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే నా సహోదరి, నా సహోదరు అన్నాడు. మీరు బ్రదర్ అండ్ చర్చెస్ మనవి, నేను బ్రదర్ చర్చ్, మీరు బ్రదర్ ఇన్ క్రైస్ట్ అని స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఆయనకు సహోదరులుగా సహోదరులు పిలువబడాలంటే దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ నెరవేర్చిన వారే ఆయనకు సహోదరులుగా సహోదరులుగా ఉంటారు. మరి నా సహోదరులు చెప్పండి. శిష్యులు నిజంగా పునరుద్ధరణ సాక్ష్యం ఇచ్చారు. వారు గ్రేట్ కమిషన్ అమలు చేశారు. వారు
సర్వలోక వెళ్ళి సృష్టికి సర్వ సృష్టి స్వార్థ ప్రకటించారు. వారు అనేక శిష్యులుగా చేయగలిగారు వారు. కాబట్టి పిల్లారా, యేసయ్య నిన్ను నన్ను సహోదరుడా సహోదరుని సంబోధిస్తున్నాడు. ఆమె చిత్తం నెరవేర్దాం. యేసు సమాధిని తిరిగి లేచాడు. ఈ సాక్షులం మేము అని జరిగిన వాటిని కన్నవాటిని మనం అనేకులకు మనం విషదపరుస్తూ మనం ముందుకు సాగిపోతే మన జీవితం ధన్యమవుతుంది. మనం రాను చనిపోతాం, తిరిగి లేపబడాలి. కాబట్టి మొదటి పునరుత్థానంలో అందరం పాల్గొనడానికి సంసిద్ధపడదాం. రెండవ పునరుత్థానం ఆ తీర్పు పునరుత్థానం, అది భయంకరమైనది. కాబట్టి ప్రభుని విశ్వాసం ఉంచిన వారు, ఆయన మాట విని ఆయన పంపిన విశ్వాసం ఉంచిన వారు నిత్యజీవం గలవాడు. వారు తీర్పులకు రాకుండా మరణము నుండి జీవం దాటి ఉన్నాను. యోహాను 5:24 ప్రస్తావిస్తుంది. కాబట్టి వీడారా, ఈ సత్యాలను జ్ఞాపకం చేసుకొని పునరుత్థాన శక్తితో యేసు లేచి ఉన్నాడు. Our God is a risen God. We don't worship a dead God, but we worship a risen God. We are worshiping and we are witnessing a risen God. చనిపోయి లేచిన యేసు సాక్ష్యం ఇస్తున్నాం మనం. కాబట్టి మనం మౌనంగా ఉండక టైం ఫర్ టు విట్నెస్ అబౌట్ క్రైస్ట్. యేసు సాక్ష్యం ఇద్దాం. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుల యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. మీరు సమానం జయించి మనం వెలిచి తిరిగి లేచి దేవా మీకు వందనాలు, స్తుతి స్తోత్రం తండ్రి. మీ పునరుత్థానం సాక్ష్యం కాబట్టి నాయన ఈ సత్యాన్ని ప్రకటిస్తూ మా తండ్రి మీ చిత్తం నెరవేర్చి మీ సహోదరునిగా జీవించే కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అనేక సార్లు తండ్రి మీ చిత్తం నెరవేర్చలేక స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. క్షమించవలసిగా జ్ఞాపం చేస్తున్నాం నాయన. మీ చిత్తం నెరవేర్చబడినప్పుడే కాలేజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆ గొప్ప ధన్యత పొందడానికి కృపనివ్వండి. మీ గురించి ప్రకటిస్తూ నాయన చాటిస్తూ ముందుకు సాగుటకు మీ శక్తి మాకు దయచేవలసిగా జ్ఞాపనం చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.